వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్. ఉగాది కథ. ఉగాది స్టోరీ. ఉగాది అనేది తెలుగు ప్రజల కొత్త సంవత్సర ఆరంభ పండుగ. ఈ రోజు గురించి ఒక పురాణ కథ కూడా ఉంది. ఉగాది కథ. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన లార్డ్ బ్రహ్మ ఈ రోజునే ప్రపంచ సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు కాలాన్ని, ఋతువులను, సంవత్సరాలను సృష్టించాడు. అందుకే ఈ రోజును కొత్త సంవత్సర ప్రారంభంగా భావించి ఉగాది అని పిలుస్తారు. యుగాది అనే పదం యుగ ప్లస్ ఆది అనే రెండు పదాల నుండి వచ్చింది. యుగ సమానము కాలం, యుగం, ఆది సమానము ప్రారంభం అంటే యుగానికి ఆరంభం అనే అర్థం. ఉగాది రోజు చేసే ముఖ్యమైన ఆచారాలు: తెల్లవారుజామున లేచి నూనె స్నానం చేయడమింటి ముందు మామిడి తోరణాలు కట్టడం, దేవుడిని పూజించడం. ఉగాది పచ్చడి తయారు చేయడం. ఉగాది పచ్చడి ప్రత్యేకత: ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ఇవి మన జీవితంలోని భావాలను సూచిస్తాయి. తీపి, బెల్లం, ఆనందం, చేదు, వేప పువ్వు, బాధ, పులుపు, చింతపండు, ఆశ్చర్యం, కారం, కోపం, ఉప్పు, ఆసక్తి, వగరు, భయం. ఇది మన జీవితంలో సుఖాలు, దుఃఖాలు కలిసే ఉంటాయని సూచిస్తుంది. ముగింపు: అందుకే ఉగాది రోజున కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో ప్రజలు సంవత్సరం ప్రారంభిస్తారు. దేవుడిని ప్రార్థించి మంచి జరగాలని కోరుకుంటారు.